హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ఒక ప్లాన్ వేయడం జరిగింది. ఇంకా తనని ఇంట్లో నుండి గెంటేసే ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తే ఆ విక్రమ్ అడ్డుపడుతున్నాడు. ఇంకా అందుకనే తనని శాశ్వతంగా లేపేసేయాలి అనేసి దమయంతి పాలల్లో విషం కలపడం జరుగుతుంది. ఇంకా దమయంతి మంచితనంగా నటిస్తూ, అమ్మ రాధా, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అనేసి అంటే, అలా ఏమనుకోలేదు పిన్ని గారు, ఎందుకంటే ఇంకా ఎవరికైనా కూతురుకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అలా కాకపోయేసరికి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అందుకని నేను అర్థం చేసుకున్నాను, మీరు ఆ బాధలో నన్ను ఇబ్బంది పెట్టారు అనేసి ఇంకా అంటుంది రాధ. అవును, నీది ఎంత మంచి మనసు, అందుకనే మా విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీ మనసు చూసే మా విక్రమ్ ఇష్టపడ్డట్టున్నాడు అనేసి, శత్రువులైనా క్షమించే గుణం ఉంది నీకు అని ఇంకా దమయంతి మంచితనాన్ని నటిస్తూ ఉంటుంది. ఇంకా పాలల్లో ఇంకా విషం కలిపేసి, ఈరోజు నా చేతితో నీకు పాలు ఇస్తున్నాను, ఈ పాలు తాగేసే అనేసి అంటే, నాకు వద్దు అనేసి రాదా అంటే నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. నేను ఇచ్చిన పాలు తాగితేనే నా మీద కోపం పోయినట్టు, లేదంటే నా మీద కోపం పోనట్టే అనేసి దమయంతి అంటుంది. దాంతో సరే అనేసి పాలు తీసుకొని తాగేస్తుంది రాధ. ఇంకా కాసేపు తర్వాత తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇంకా సునంద చూసి, అరే విక్రమ్, రాధ కింద పడిపోయింది, వచ్చేయ్ అనేసి పిలుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అనేసి అంటే, ఏమో తెలియదురా, ఉన్నట్టుండి కింద పడిపోయింది అనేసి ఇంకా చెప్పడంతో సరే అనేసి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇంకా వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు తనకి సీరియస్ కండిషన్, తనని ఐసీయూలో షిఫ్ట్ చేయాలి, ఐసీయూలో పెట్టాలి అనేసి ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. ఇంకా కాసేపు తర్వాత తన బాడీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది, తనకి క్రిటికల్ కండిషన్లో ఉంది, కాసేపు అయితే కానీ మేమేమీ చెప్పలేము అనేసి డాక్టర్ చెప్తారు. దాంతో ఇంకా విక్రమ్ ఏం చేయాలో అర్థం కాక ఇంకా దేవుణ్ణి ఎక్కువగా మొక్కుతూ ఉంటుంది రాధ. ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి అనేసి గుడికి వెళ్ళేసి పంతులు గారిని అడుగుతూ ఉంటాడు ఇంకా విక్రమ్. ఇలా నా భార్యకి ఇలా జరిగింది, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, తను కోలుకోవాలి, తను బాగుకోవాలి అంటే ఏం చేయాలి పంతులు గారు అనేసి అంటే, ఇంకా విక్రమ్ని అగ్నిగుండంలో నడవమని చెప్పడం జరుగుతుంది. ఇంకా సరే అనేసి ఒప్పుకుంటాడు ఇంకా విక్రమ్. ఇంకా రాధ కోసం అగ్నిగుండంలో నడుస్తూ ఉంటాడు. ఇంకా మరోపక్క రాధ మెల్లిమెల్లిగా కోలుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.